అందరూ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనే ఒక స్కీమ్ ఏదైతే ఉందో అసలు ఆ స్కీమ్ గురించి పూర్తి విశ్లేషణ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మీ దగ్గర తీసుకొస్తూనే ఉంటాం. సో ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అన్నది ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి, ఎందుకు అది చేద్దాం అనుకున్నారు అసలు అన్నది మొదట అర్థం చేసుకోవాలి. అలాగే ఇందులో ఏమేమి స్కీములు ఉన్నాయి, అందులో ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఉన్నాయి, సబ్సిడీని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఎవరికి ఎంతెంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ స్కీమ్స్ గురించి మొత్తం అడ్వాంటేజెస్ ఏంటి అన్నది, అలాగే ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎట్లా అప్లై చేసుకోవాలి, అన్నిటి గురించి నేను ఇవాళ విశ్లేషిస్తున్నానండి. సో ముందుగా అసలు ఎట్లాగే దీని గురించి అసలు సెంట్రల్ గవర్నమెంట్ థింక్ చేశారు అన్నది అబ్జర్వ్ చేస్తే కనుక 2014 జూన్ 9 మన ప్రెసిడెంట్ గారు, అప్పట్లో ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు ఆయన అన్నారనమాట, 75వ సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరానికి అందరికీ కూడా ఖచ్చితంగా పక్కా ఇళ్ళు, అలాగే నీళ్ల సప్లై, అలాగే విద్యుత్ సప్లై అన్నది 24/7 ఉండేలాగా చేయాలి. అలాగే దాంతోపాటు టాయిలెట్ కనెక్షన్స్ కూడా అందరికీ ఇళ్ళకి ఉండాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ స్కీమ్ని ప్రారంభించాలని చెప్పి అప్పట్లో డెసిషన్ అయితే తీసుకున్నారు. అయితే ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అన్నది ఎప్పుడు విత్తనం నాటారని చూస్తే కనుక నిజానికి జూన్ 2015లో హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇల్లు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి దీన్ని తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ పిఎంఏవై స్కీమ్లో నిజానికి 2 రకాలుగా ఉందండి. ఒకటి వచ్చేప్పటికి పిఎంఏవై-జీ అని ఒకటి ఉంది, అలాగే పిఎంఏవై-యూ అని చెప్పి ఇంకోటి ఉంది. అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, ఇది వచ్చేప్పటికి గ్రామాలకి అలాగే పల్లెటూర్ల కోసం అని చెప్పిన స్పెసిఫిక్గా. ఇంకొకటి వచ్చేప్పటికి పిఎంఏవై-యూ అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్, సో సిటీలకి లేకపోతే పట్టణాలకి లేకపోతే చిన్న చిన్న టౌన్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి కోసం అని చెప్పి ఈ స్కీమ్ని కూడా స్టార్ట్ చేశారు. సో ఈ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈ 2022 మార్చి 31 కల్లా ఖచ్చితంగా ఒక 2 కోట్ల ఇళ్ల కంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేసి ఉంచుకోవాలి. అంటే అవి కూడా పక్కా ఇళ్ళు అండి, మామూలు పూరి గుడిసెలు అలా కాదు, మంచి పక్కా ఇళ్ళు, కాంక్రీట్ వేసి స్లాబ్ వేసిన ఇళ్ళు, ఒక 2 కోట్ల పైగా ఇళ్ళు అట్లీస్ట్ ఈ స్కీమ్ ద్వారా చేయించాలని చెప్పి వాళ్ళు దృఢ సంకల్పం తీసుకున్నారు. అంతేకాకుండా ఆ ఇళ్లలో ఖచ్చితంగా టాయిలెట్ ఫెసిలిటీలుగా ఉండేలాగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా పవర్ సప్లై అంటే విద్యుత్ సప్లై ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా 24 గంటలు ప్రతిరోజు ఉండేలాగా ప్లాన్ చేసుకోవడానికి ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి పిఎంఏవైలో దీని కింద 4 విభాగాలు ఉన్నాయండి. మొదటిది వచ్చేప్పటికి ఇన్ సీతు అని అంటారు. అంటే ఏంటంటే కనుక ఇది బేసికల్గా స్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా కొంచెం అర్బనైజ్ చేయడానికి, అంటే ఆ ఏరియా స్లమ్స్ ఏరియాల్లో మొత్తం ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ని తీసుకొచ్చి వాళ్ళకంటూ పక్క ఇల్లు నిర్మించడం కోసం చెప్పి ప్లాన్ చేసిన పథకం అన్నమాట ఇది. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ స్లమ్ ఏరియాల్లో ల్యాండ్లు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కొంచెం బాగా లివరేజ్ చేసుకుని అర్బన్ ల్యాండ్స్ తోటి ఈక్వలైజ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఈ స్లమ్స్లో ఉండే ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ అంతటిని అర్బన్ ల్యాండ్తో సమానంగా అయ్యేలాగా బాగా ఇంప్రూవ్ చేసి దాని తర్వాత ఆ స్లమ్స్ ఏరియాల్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నారు అనమాట. సో దీన్నే వీళ్ళు ఏమంటున్నారంటే కనుక స్లమ్ రీహాబిలిటేషన్ అంటున్నారు. దానికోసం అని చెప్పి ఒక్కొక్క ఇంటికి దగ్గరగా ₹1,00,000 గ్రాంట్ అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లో. సో ఇందులో రెండో స్కీమ్ ఏంటంటే కనుక అఫోర్డబుల్ హౌసింగ్ త్రూ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అంటున్నారండి. అంటే ఏంటంటే కనుక ఈ స్కీమ్లో ఎవరైతే కనుక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి అప్పు తీసుకుంటే ఆ అప్పు మీద ఇంట్రెస్ట్ ఏదైతే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ తక్కువ రేట్లో ఇస్తారన్నమాట. సో ఆ స్కీమ్ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో 3వ స్కీమ్ ఏంటంటే కనుక అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ అని అంటున్నారండి. అంటే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్ట్నర్షిప్లోగా, అంటే వాళ్ళు డబ్బు అనేది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆ వీకర్ సెక్షన్లో ఉన్న ఫ్యామిలీకే ఇస్తారు. ఎంతవరకు ఇస్తారని చూస్తే కనుక దగ్గరగా ₹1,50,000 వరకు ఆ డబ్బు అనేది డైరెక్ట్గా ఫ్యామిలీకి ఇచ్చి మిగతా డబ్బుని వాళ్ళనే కాంట్రిబ్యూట్ చేసుకుని కట్టుకోమంటున్నారు. అయితే ఇందులోనే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే ఈ ప్రైవేట్ సెక్టార్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా కలిసి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇచ్చిందండి. ఇందులో 4వ స్కీమ్ ఏంటని చూస్తే కనుక సబ్సిడీ ఫర్ బెనిఫిషియరీ లెడ్ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇది 4వ స్కీమ్ అనమాట. అందులో
ఏం చేస్తున్నారంటే కనుక ఇందులో కూడా నిజానికి ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఎవరైతే ఉంటాయో ఆ ఫ్యామిలీలకి ₹1,50,000 అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. అయితే మళ్ళీ ఇందులో కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం, లేకపోతే పార్ట్నర్షిప్లు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం, లేకపోతే యూనియన్ టెరిటరీ గవర్నమెంట్లు ఉంటే అవి కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం, ఇలా కల్పించడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ గృహాలు నిర్మించడానికి ఒక అవకాశం కలుగుతుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. సో ఇవ్వండి ఈ పిఎంఏవైలో ఉన్న 4 రకాల స్కీమ్లు. ఇప్పుడు అసలు ఈ స్కీమ్కి వెళ్ళాలంటే ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అన్నది ఒకసారి చూద్దాం మనం. సో ఎలిజిబుల్ క్రైటీరియా వరకు చూస్తే కనుక ముందర అసలు మనకి ఈ ఫ్యామిలీస్ అన్నిటిని 4 రకాలుగా విభజించారండి. ఒకటి వచ్చేప్పటికి ఎకనామికలీ వీకర్ సెక్షను, రెండోది వచ్చేప్పటికి లో ఇన్కమ్ గ్రూపు, మూడోది వచ్చేప్పటికి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 అని చెప్పి 4వ సెక్షన్ ఇచ్చారండి. ఇందులో ముఖ్యంగా హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత ఉండాలని చూస్తే కనుక ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి దగ్గరగా 3 లక్షల వరకు ఉంటేనే దీనికి అప్లై అవుతుంది. అలాగే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి చూస్తే కనుక 3 లక్షల నుంచి 6 లక్షలు, అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 కేటగిరీ చూస్తే కనుక 6 to 12 లక్షలు. రెండో సెక్షన్లో అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ రెండో సెక్షన్లో చూస్తే కనుక 12 నుంచి 18 లక్షల వరకు చూసుకోవాలండి. అలాగే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఎంత వస్తుంది ఈ 4 కేటగిరీల కన్నా చూస్తే కనుక ఫస్ట్ కేటగిరీ అంటే ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 6.5% వస్తుంది. సో ఇందులో వడ్డీ ఎంత తగ్గిస్తారని చూస్తే కనుక ఈ ఎకనామికలీ వీక్అవుట్ సెక్షన్కి అయితే కనుక 6.5% తగ్గిస్తారు. అలాగే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా 6.5% తగ్గిస్తున్నారు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఫస్ట్ కేటగిరీ అయితే కనుక 4% తగ్గిస్తున్నారు. అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ రెండో కేటగిరీ అయితే కనుక 3% తగ్గిస్తున్నారండి. అలాగే అసలు ఈ స్కీమ్లో వీళ్ళకి ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో ₹1,00,000 కానివ్వండి, ₹1,50,000 కానివ్వండి, బెనిఫిట్ ఏదైతే ఉందో అది రావాలంటే వీళ్ళు అప్లై చేయాల్సిన లోన్ ఎంతవరకు అన్నా చూస్తే కనుక దగ్గరగా ఫస్ట్ కేటగిరీలో అయితే కనుక 6 లక్షలు ఉండాలండి. రెండో కేటగిరీలో కూడా అంటే లో ఇన్కమ్ గ్రూప్లో కూడా 6 లక్షల వరకే ఉండాలి. అదే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఫస్ట్ కేటగిరీ అయితే కనుక 9 లక్షల వరకు లోన్ ఉండొచ్చు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ రెండో కేటగిరీ అయితే కనుక 12 లక్షల వరకు లోన్ ఉండొచ్చండి. అలాగే మ్యాక్సిమం సబ్సిడీ ఎంత ఇస్తారు అన్నది చూస్తే కనుక ఈ వీకర్ సెక్షన్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే కనుక ₹2,67,280 ఇస్తారు. అలాగే లోవర్ ఇన్కమ్ సెక్షన్ అయితే కనుక ₹2,67,280 ఇస్తారు. కాకపోతే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఫస్ట్ కేటగిరీ అయితే కనుక ₹2,35,068 ఇస్తారు. అదే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సెకండ్ కేటగిరీ అయితే కనుక ₹2,30,156 ఇస్తారండి. అలాగే మ్యాక్సిమం లోన్ ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అన్న చూస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా అందరికీ స్టాండర్డ్గా 20 సంవత్సరాలే పెట్టారు. అలాగే మ్యాక్సిమం కార్పెట్ ఏరియా ఎంత అని చూస్తే కనుక 30 స్క్వేర్ మీటర్ల నుంచి 200 స్క్వేర్ మీటర్ల వరకు ఉందండి. 30 స్క్వేర్ మీటర్లు వచ్చేప్పటికి ఈ వీకర్ సెక్షన్కి ఎకనామికలీ వీకర్ సెక్షన్కి, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి 60 స్క్వేర్ మీటర్లు, అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి 160 స్క్వేర్ మీటర్లు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ రెండో కేటగిరీ వాళ్ళకి 200 స్క్వేర్ మీటర్లు పెట్టారండి. అలాగే ఎన్పివి క్యాలిక్యులేషన్కి ఈ ఇంటర్ సబ్సిడీ క్యాలిక్యులేషన్కి డిస్కౌంట్ రేట్ ఏం వాడారని చూస్తే కనుక అందరికీ కూడా 9% పెట్టుకుని వీళ్ళు డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ అయితే చేశారండి. జూన్ 2015కి ఎప్పుడైతే వీళ్ళు ఈ పిఎంఏవై స్కీమ్స్ రిలీజ్ చేశారో అప్పటికే ఆల్రెడీ కొంతమంది లోన్లు తీసేసి ఉంటారు, హౌసింగ్ లోన్స్ తీసేసి ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న చూస్తే కనుక నిజానికి ఎవరికైతే కనుక లోన్లు ఆల్రెడీ 2015 జూన్ కల్లా ఉంటాయో వాళ్ళందరికీ కూడా అంటే 2015 జూన్ 17 కంటే ముందర ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ వర్తించేలాగా చేస్తున్నారు. ఎవరెవరికంటే కనుక వీకర్ సెక్షన్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి అలౌ చేశారు. అదే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ 2 స్కీమ్స్ చూస్తే కనుక వాళ్ళవి 1 జనవరి 2017 నుంచి ఈ స్కీమ్లు అప్లై చేశారండి. సో మహిళలు ఖచ్చితంగా ఓనర్లుగాను కో ఓనర్లుగాను ఉండాలా అన్నది గమనిస్తే కనుక నిజానికి కొత్త ఇల్లు అయితే కనుక ఈ వీకర్ సెక్షన్కి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్కి లో ఇన్కమ్ గ్రూప్కి ఖచ్చితంగా మహిళలు ఓనర్గానో కో ఓనర్గానో ఉండాల్సిందే అని చెప్పిన కండిషన్ పెట్టారు. అయితే ఎగ్జిస్టింగ్ ఇల్లు అంటే ఉన్న ఇల్లుని మళ్ళీ తిప్పి కట్టుకుంటున్నారు అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో కనుక అవసరం లేదని చెప్తున్నారు. అయితే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 కేటగిరీల్లోనూ మహిళలు ఓనర్గా ఉండాలని చెప్పని లేకపోతే కో ఓనర్గా ఉండాలని చెప్పని ఎక్కడా కూడా కంపల్షన్ అయితే లేదు అసలు. సో ఈ సబ్సిడీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది మనమే వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. దానికోసం గవర్నమెంట్ వాళ్ళు చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసిన విధానంలో ఈ పిఎంఐవై క్యాలిక్యులేటర్ని ఒక లింక్ అయితే ఇచ్చారు. ఆ లింక్ని మేము మీకు డిస్ప్లే చేస్తున్నాం, దాన్ని మీరు కింద డిస్క్రిప్షన్లో కూడా చూడొచ్చు. ఆ లింక్కి వెళ్తే కనుక మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనకి సబ్సిడీ ఎంత వస్తుంది అన్నది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అందులో. సో దాంట్లో మీరు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటని చూస్తే కనుక మన ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి ఎంత వస్తుంది అన్నది చూపించాలి. అంతేకాకుండా లోన్ అమౌంట్ ఎంత, అదే కాకుండా టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు మనం టెన్యూర్ పెడుతున్నాము, అలాగే ఫస్ట్ పక్కా హౌసా కాదా అన్నది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలాగే ఈ ఇంటి యొక్క కార్పెట్ ఏరియా ఎంత,
అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సబ్సిడీ కేటగిరీ అంటే మనం ఎకనామికలీ వీకర్ సెక్షనా, లేకపోతే లో ఇన్కమ్ గ్రూపా, లేకపోతే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, ఇవన్నిటి గురించి కూడా మనం క్లియర్గా ఇచ్చుకోవాలండి ఇన్ఫర్మేషన్. సో ఇకపోతే ఈ పిఎంఏవై స్కీమ్లో చాలా మంచి ఉపయోగాలు ఏంటి అన్న చూస్తే కనుక నిజానికి చాలా జనరస్గా ఈ సబ్సిడీస్ అన్నది ఇచ్చారండి. ఎస్పెషల్గా చాలా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ జనరస్గానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు దగ్గరగా 6.5% తగ్గించేశారంటే అది మామూలు విషయం కాదండి. అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు కూడా దగ్గరగా 4% తగ్గించారు. అంతేకాకుండా ఆ టెన్యూర్ వచ్చేప్పటికి 20 ఏళ్ల వరకు 9 లక్షలకి ఇచ్చారన్నది చాలా గమనార్హమైన విషయం. అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సెకండ్ కేటగిరీ వాళ్ళకి చూస్తే కనుక 3% తగ్గించారు. అది 12 లక్షల వరకు తీసుకోవచ్చు. అలాగే 20 ఏళ్ల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు అని చెప్పి వీళ్ళు క్లియర్ చేస్తున్నారు. సో ఈ స్కీమ్ వల్ల ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక అందరికీ ఇల్లు దొరకడం అన్నది ఖచ్చితంగా జరుగుతుందండి. మన భేదాలు లేకుండా, అంటే ఎకనామికల్ స్టేటస్ని బట్టి భేదాలు లేకుండా అందరికీ ఇల్లు సమకూర్చడం అన్నదే ఈ గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్గా పెట్టుకుని ఇలా చేయడం అన్నది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి మనం. అంతేకాకుండా ఈ పిఎంఏవై స్కీమ్లో చాలా ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ప్రకృతికి హాని కలిగించని ఈ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, బిల్డింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ యూజ్ చేయాలని చెప్పి చాలా కంపెల్ చేశారండి. సో ఇలా కంపెల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అలాగే ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతికి హాని కలగకుండా చూసుకునేలాగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది మనకి ఇందులో. అంతేకాకుండా ఈ ఇల్లు కట్టడం అన్నది దేశవ్యాప్తంగా జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ స్కీమ్ బాగా అభివృద్ధిలోకి వెళ్తుంది. అంతేకాకుండా చాలామంది దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారు. ఇది మల్టిప్లయర్ ఎఫెక్ట్ అని చెప్పిన ఒకటి ఉంటుంది. అంటే ఈ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా కట్టుకోవాలని చెప్పి ఆసక్తి కలగడం. సో దానివల్ల ఏమవుతుందంటే ఎకానమీ బాగా బూస్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఆశిస్తున్నారు. మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి తెలుస్తోందండి. ఇందులో మహిళలకి అలాగే మైనారిటీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ కొన్ని లోవర్ ఇన్కమ్ సెక్షన్ గ్రూపుల్లోనూ లేకపోతే వీకర్ ఇన్కమ్ సెక్షన్ గ్రూపుల్లోనూ చూస్తే కనుక ఖచ్చితంగా కొత్త ఇల్లు అయితే కనుక మహిళలు కొంటున్నా కొనకపోయినా ఖచ్చితంగా వాళ్ళ పేరైతే ఓనర్గానో కో ఓనర్గానో ఉండాల్సిందే అని పెట్టడం అన్నది చాలా గమనార్హమైన విషయం. ఈ మహిళల్లోనే ఒకవేళ విడోస్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, డిజేబుల్డ్ పీపుల్ ఎవరన్నా ఉంటే, మైనారిటీలు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంకా మంచి స్కీమ్స్ అయితే అందించారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇవ్వండి మనకి మొత్తం అసలు ఈ పిఎంఏవై స్కీమ్లో మంచి విషయాలు. కానీ ఇదే స్కీమ్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ లోపాలు ఏంటంటే ముందుగా అసలు వీళ్ళు ఇచ్చిన లిమిట్లు ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్లు అన్నది చాలా తక్కువ పెట్టారని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి లేకపోతే లోవర్ ఇన్కమ్ గ్రూప్కి వాళ్ళకు కూడా చూస్తే కనుక 6 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు అన్నది అసలు నిజానికి ఇల్లు కట్టడానికి సరిపోతుందా అంటే సరిపోదండి. సో ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది కొంచెం లిమిట్ పెంచితే బాగుండు అని చెప్పి చాలామంది భావించారు. అలాగే కార్పెట్ ఏరియా లిమిటేషన్ అంటే అసలు ఎంత ఇల్లు ఉండాలి నాకు అన్నది గవర్నమెంట్ వారు ఎంతవరకు ఉంటేనే ఇల్లు ఇస్తాను అని చెప్పడం అన్నది సబబు కాదని చెప్పి చాలామంది భావించారు. ఎందుకంటే అసలు కొన్ని వీకర్ సెక్షన్లోనూ వీళ్ళలో ఫ్యామిలీలు పెద్దగా ఉంటాయి, ఇళ్ళు చిన్నగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో 30 స్క్వేర్ మీటర్లో మాత్రమే ఇల్లు ఉండాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి కట్టుకుంటారండి? ఆ ఫ్యామిలీకి సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అది కష్టమని చెప్పుకోవాలి. అలాగే టెన్యూర్ అంటే ఎంత కాలంలో మనం ఆ లోన్లు చెల్లించాలన్న చూస్తే కనుక 20 ఏళ్ళు లిమిటేషన్ పెట్టారు. అయితే ముఖ్యమైన విషయం ఇందులో ఏంటంటే దాన్ని మళ్ళీ రోల్ ఓవర్ చేసుకోవచ్చా, దాన్ని మళ్ళీ తర్వాత పొడిగించుకోవచ్చా అన్న దాని గురించి నిజానికి ఎక్కడా మాట్లాడలేదు. సో ఆ 20 ఏళ్ళు లోన్ అన్నది మంచి మాట అని చెప్పుకోవాలి. కాకపోతే అది సమయం సరిపోతుందా అని చూస్తే కనుక నిజానికి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లేకపోతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 కేటగిరీ వాళ్ళకి సరిపోకపోవచ్చు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఇందులో ఇంకొక చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సబ్సిడీ రికవరీ అనే కాన్సెప్ట్ పెట్టారండి. అంటే ఏంటంటే మామూలుగా మనకి సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో ఆ అమౌంట్ ప్రిన్సిపల్ మీద ఇస్తున్నారు. ఒకవేళ ఆ సబ్సిడీ మనకు వస్తే కనుక ఆ అమౌంట్ ప్రిన్సిపల్ నుంచి తగ్గించేసి మిగతా డబ్బులకి మనం ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఉండాలి, ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల
తుఫాన్ వచ్చో వరద వచ్చో దేనివల్లైనా కానీ ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోవడం వల్ల ఖచ్చితంగా సబ్సిడీ అయితే మనం క్లెయిమ్ చేసుకోలేం. అలాంటి పరిస్థితుల్లో ఆ సబ్సిడీ అనేది ఏదైతే ఉందో మన అకౌంట్లోంచే వెళుతుందని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ అండి అది. సో దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలని చూస్తే కనుక PMAYMIS.gov.in అని చెప్పిన ఒక లింక్ ఉందండి. దాంట్లో మీరు వెళ్తే కనుక బెనిఫిట్ అండర్ అదర్ 3 కంపోనెంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో సిటిజన్ అసెస్మెంట్ అన్నది ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో క్లిక్ చేస్తే కనుక అందులో మీరు మీ 12 నంబర్ల ఆధార్ కార్డు నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చి దాని తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా PMAY సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడి నుంచి మిగతా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే కనుక మీరు వెళ్ళి లోన్ అవైల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇదండి పూర్తిగా అసలు PMAY స్కీమ్ గురించి అన్నిటి గురించి. అసలు ఈ వీడియో ఖచ్చితంగా మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ PMAY స్కీమ్ గురించి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైతే ఈ బెనిఫిట్ తీసుకోగలుగుతారో వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ అందరికీ కూడా పక్కా ఇళ్ళు అన్నవి ఉండేలాగా ప్లాన్ చేసుకుందాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.